రైట్. తిరుపతి జిల్లాలోని శేషాచల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. వెంకటగిరి రేంజ్లోని వెంబలూరు బీట్ పరిధిలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో తొలిసారిగా పెద్ద పులి కదలికలు నమోదయ్యాయి. నల్లమల అడవుల నుంచి లంకమల మీదుగా ఈ పులి శేషాచల అడవుల్లోకి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. నల్లమలలోని నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్లో 2024 అంచనాల ప్రకారం 87 పులులున్నాయి. ఇప్పటికే శేషాచలంలో చిరుతల సంచారంతో ఆందోళన ఉండగా తాజాగా పెద్ద పులి కదలికలు వెలుగులోకి రావడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రైట్. శేషాచల అడవుల్లో పెద్ద పులి కదలికలపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుపతి జిల్లా వెంకటగిరి బీట్ పరిధిలో వెంబలూరు వద్ద ట్రాప్ కెమెరాల్లో పెద్ద పులి సంచారం అయితే ఎట్టకేలకు కనిపించిన పరిస్థితి అయితే ఉంది. గత కొద్ది కాలంగా శేషాచలం అడవుల్లో పెద్ద పులుల సంచారం ఉందంటూ కూడా సరే జోరుగా ప్రచారం జరిగింది. అయితే దానికి తగ్గట్టు స్వచ్ఛమైనటువంటి ఆధారాలు కూడా లేని పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా వెంకటగిరి వెంబలూరు బీట్ పరిధిలో ట్రాప్ కెమెరాలు అయితే ఒక పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా కూడా సరే అధికారులు అయితే నిర్ధారణకు వచ్చిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. నిత్యం శేషాచలం అడవుల్లో చిరుత పులులు సంచారం నేపథ్యంలో ఇప్పటికీ దాదాపు అయితే 2024-25 గణాంకాల పులులు గణాంకాల ప్రకారం కూడా సరే దాదాపు 60 నుంచి 70 చిరుత పులులు కూడా ఉన్నట్టయితే తెలుస్తున్న పరిస్థితి. అదేవిధంగా నల్లమూడు అడవిలు ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క పెద్ద పులుల సంఖ్య కూడా సరే 87 పులులు కూడా ఉన్నట్టయితే కూడా తెలుస్తుంది. తాజాగా ఈ యొక్క పెద్ద పులుల సంచారం కూడా సరే ఎక్కువ స్థాయిలో చిటివేలి మండలం అంటే గత ఏడాది కూడా సరే చిట్టివేలులో కూడా 2 నుంచి 3 ఈ యొక్క పెద్ద పులులు సంచరిస్తున్నట్టు కూడా సరే జోరుగా ప్రచారం అయితే జరిగిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అందులో ఒక ట్రాప్ గ్రామంలో కూడా చిరుత పులులు అయితే పెద్ద పులులు అక్కడ కనిపించడం, ఇప్పుడు తాజాగా కూడా సరే శేషాచల అడవుల్లో కూడా పెద్ద పులులు కనపడంతో ఒక్కసారిగా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఏదైతే నాగార్జున సాగర్ ఇలాంటి పరిధుల్లో టైగర్ జోన్ ఉన్నటువంటి పెద్ద పులుల సంచారం కూడా సరే అధిక శాతంగా ఉండేది. ఇప్పుడు కాలక్రమేణంగా ఏదైతే నల్లముళ్ళ అడవులు అయితే లంక గ్రామం అదేవిధంగా శేషాచలం అడవి ప్రాంతాల్లో కూడా క్రమంగా కూడా సరే తమ ఏదైతే నివాస ప్రాంతాల్లో ఏదైతే గతంలో ఎక్కడెక్కడ ఉన్న ఈ యొక్క ప్రాంతాల్లో కూడా సరే ఎక్కువ శాతం ఇప్పుడు పెద్ద పులులు కూడా సరే సంచరిస్తున్నట్టు ఏదైతే ఈ యొక్క ట్రాఫిక్ కెమెరాల్లో ఎట్టకేలకు యొక్క దృశ్యాలు రికార్డు కావడంతో కూడా అధికారులు ఎట్టకేలకు ఒక నిర్ధారణకు వచ్చే పరిస్థితి. గతంలో కూడా సరే తలకోన పరిధిలో కూడా సరే పెద్ద పులులు సంచరిస్తున్నాయనేటివి కూడా సరే జోరుగా ప్రచారం జరిగినప్పటికీ కూడా సరే అక్కడ ఎటువంటి ఆధారాలు ఫారెస్ట్ అధికారులకైతే లభించలేని పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తాజాగా ఈ యొక్క నల్లముళ్ళ ఫారెస్ట్ నుంచి శేషాచలం అడవి ఫారెస్ట్ మీదుగా కూడా సరే పెద్ద పులుల సంచారం కూడా క్రమంగా అంటే గతంలో అయితే ఈ యొక్క పెద్ద పులుల సంచారం శేషాచలం అడవుల్లో కూడా ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో కూడా సరే అయితే కొద్ది కాలంగా ఈ యొక్క పులుల సంచారం కూడా కనిపించిన పరిస్థితి ఉంది. తాజాగా ఇప్పుడు పెద్ద పులుల సంచారం మరోసారి శేషాచలం అడవుల్లో అందులోనూ ఏదైతే ట్రాప్ కెమెరాలు అంటే పులుల గణాంకాలు కనుక్కోవడం కోసం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ట్రాప్ కెమెరాలు ముఖ్యంగా ఈ యొక్క శేషాచలం అడవుల్లో ఎర్రచందం కొంగల కోసం కూడా సరే ట్రాప్ కెమెరాలు అయితే ఏర్పాటు చేసి ఈ యొక్క ట్రాప్ కెమెరాలు ఎప్పుడు 24/7 కూడా సరే ట్రాప్ కెమెరాలు అందుబాటులో ఫారెస్ట్ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి అయితే తిరుపతి జిల్లాకు సంబంధించిన వెంకటగిరి వెంబలూరు పరిధిలో బీట్లో ఏర్పాటు చేసినటువంటి ఒక ట్రాప్ కెమెరాలో పెద్ద పులి సంచారం గుర్తించే పరిధిలో అధికారులు కూడా అప్రమత్తమయ్యేది. ఇప్పుడు శేషాచలం అడవుల నుంచి వచ్చే చిరుత పులులే కాకుండా ఈ యొక్క శేషాచలం అడవుల నుంచి పెద్ద పులు కూడా వస్తున్నట్టు కూడా సరే అధికారులు నిర్ధారించే పరిస్థితుల్లో దాని తగ్గట్టు ఏర్పాట్లు పెద్ద పులులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానిపైన కూడా సరే అధికారులు అప్రమత్తమై ముఖ్యంగా శేషాచలం తిరుమల తిరుపతి శ్రీవారి మెట్ల మార్గం ఇలాంటి ప్రాంతాల్లో కూడా సరే ఎక్కువ పులులు సంచరిస్తూ ఉంటాయి నేపథ్యంలోనే మరోసారి కూడా భద్రతా సిబ్బంది కూడా సరే అప్రమత్తమైంది. పెద్ద పులులు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా అధికారులు అయితే కూడా సరే ఇప్పటికీ అప్రమత్తం అయ్యి అయితే దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఎన్ని పులులు ఇప్పటి వరకు శేషాచలం అడవుల్లోకి ప్రవేశించాయి, అయితే గతంలో ఉన్నటువంటి చిరుతలే కాకుండా పెద్ద పులుల సంఖ్యను కూడా సరే కనుగొనే పరిస్థితులు అయితే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు పడిన పరిస్థితి అయితే ప్రస్తుతం శేషాచలం అడవుల్లో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.